హాయ్ గైస్, ఇది నా ఫస్ట్ లాగ్. ఇక మెస్కి వెళ్తున్నాం తిన్నికి. ఏ మా బబ్బీ గాడు తెలిసేస్తాను వాళ్ళకి. మొహం పగిలిపోద్ది. ఎట్లా వెళ్తారా నాయన, ఇదే కదరా నాయన. ఇంట్రో కొడతారని పేరు చెప్పినా పేరు చెప్పలే కదా. దీని పేరు బబ్బీ. కొత్త రోడ్ ఎత్తుండ్రు మా కాలేజ్లో. ఏం కూర ఉంటుందో ఏం కథను ఏందో మా బాధలు అయితే చెప్పుకోవాలా మీకు. చెప్తాం మొత్తము టైం టేబుల్ మొత్తం మార్చింది అన్నమాట. మొత్తం చేంజ్ అయింది. బాగానే పెడతారు కానీ కొంచెం చేంజ్ అయింది కానీ టేస్ట్ చేంజ్ అయితే చాలు. ఎందుకంటే నార్త్ సైడ్ వాళ్ళు అన్నట్టు కదా వంటలు. ఉప్పు ఉండదు, కారం ఉండదు, ఎట్లా తిరిగి తినబడుతుంది ఏమంటుంది బాబు. అంతే కదా, మీకు మెస్ చూపిస్తాయి. ఇది దీన్ని చూడండి ఎంత క్లియర్గా అనిపిస్తుంది. అదే వెనస్డే అయితే వెనస్డే ఫ్రైడే అట్లయితే మొత్తం సండే కూడా డైరెక్ట్ మొత్తం నిండిపోతుంది. 300-500 మంది ఉంటారు. అసలు ఇంత ఖాళీ ఉండదు, అసలు ఇంత కూడా ఖాళీ ఉండదు. ఎందుకంటే ఆ రోజు చికెన్, ఒకరోజు చికెన్ కర్రీ పెడతారు, ఒకరోజు చికెన్ బిర్యానీ పెడతారు, ఒకరోజు చికెన్ ఫ్రైడ్ రైస్. చికెన్ ఉంటుంది అలా వేసారు 2 పీసులు కానీ ఉంటుంది మంచి. అంటే దొరికేది అదే ఆ రోజే 3 రోజులు, ఆ రోజు 3 రోజులు కదా. ఇక అట్లా ఇది మా డైనింగ్ హాల్ అన్నమాట. ఇక పోవాలా. మాది బయోమెట్రిక్ ఉంటుంది, లేకపోతే లోపలికి అలా ఉండదు. ఇది బయోమెట్రిక్ అన్నమాట. వెరిఫైడ్ అయింది. ఇక రైస్ పెడతారు. ఇక మంచిగా ఉంటుంది మొత్తానికి అయితే. ఇక మా అంకుల్ అన్నమాట ఇది. హాయ్ చెప్పండి అంకుల్. హాయ్. మొత్తానికి అయితే ఇటు చూడు ఎట్లా తింటుండు సన్నిగాడు. ఇక అన్నీ చూసిండు, అన్ని కూరలు చూసిండు. లాస్ట్కి సాంబార్ పోసుకున్నాడు. ఇక తింటుండు. ఇక ఆడ పాపం ఆడ అన్నమే తింటలేడు సక్క, అది పచ్చడితోటి. ఈడు కూడా అంతే. ఆడు చూడు ఆడు మొత్తం ఏడికైనా ఘోరంగా తింటాడు. ఈడు బబ్బీ ఆడైతే ఘోరంగా డైట్. ఇక ఇంక అమ్మాయిలు వాడాలని డైట్. ఈడు ఎందుకు డైట్ ఏందో నాకు అర్థం కాదు. అయ్యో మొత్తానికి అయితే మేము ఏడికైనా కానీ క్రికెట్ అయితే అసలు వదలం బాయ్. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. క్రికెట్ చూసుకుంటా తింటాం, లేకపోతే అది ఉంటేనే తిండి పోతా, లేకపోతే అసలు తిండే పోదు మనకి. ఫస్ట్ క్రికెట్ కావాలి, ఏడికైనా క్రికెట్ కావాలి అంతే. మొత్తానికి అయితే తినడం అయిపోయింది. మా సన్నిగాడు తినేయాల మొత్తం. అది తినేస్తే తినడం అయిపోతుంది. సాయిగాడు తినేసిండు మొత్తం. ఈడు తినలే అసలు. రోటీలు తిన్నారు, రోటీలే. ఘోరంగా డైటింగ్ చేస్తున్నాడు. సరే జల్దీ పో, ఆ ప్లేట్ ఆడ వాడేసి. బా ఉప్పు లేదు, ఏం లేదు. ఇప్పుడు వస్తారు ఇక. మామా వెనస్డే రోజు ఎందరు మంది వస్తారు చెప్పు. ఎంత ఖాళీ ఉంటుందా వెనస్డే? చెప్పుడు కాదు అసలు చూపిస్తాము. వెనస్డే రోజు, ఫ్రైడే రోజు నైటే, సండే రోజు 8 కూడా స్టార్ట్ కానీ మెస్ 7కే స్టార్ట్ అవుతుంది. 7కే ఎట్లా తెలుసా, మొత్తం మన క్యూలు కడతారు. నెడితే డెబ్బకి ఎవరు ఒకరిని బుక్ అయినా ఎదుగుతుంది. అట్లా ఉంటుంది కదా. మామ ఎడిగా మామ మొత్తానికి అయితే తిన్నాం. మన ఎవరైనా స్పాన్సర్ చేస్తారేమో అని చూస్తున్నా. మౌంటైన్ డ్యూ ఆర్ పెప్సీ తీసుకున్నావా? ఓరా అని మాట ఎవరు వింటారు నాయన. సారీ డైరెక్ట్ ఏం తీసుకుందాం? పెప్సీ అట మౌంటైన్ డ్యూ. సరే పెప్సీ తీసుకున్నాం బా. ఆ పాట విన్నప్పటి నుంచి అదే పాట పాడుకుంటుంటుండు. మా గురునానక్ చింటూ ఫేమస్ అయ్యాడు. హాయ్ బ్రదర్, మంచోడు.
అయిపోయింది ఎవరిది ఏమంటావు? అరే మా నాకు రమ్మండి చేస్తాండి. ఇట్లా మంచిగా మేము కలిసి ఉంటున్నాం కానీ ఇక్కడ నలుగురు ఉన్నారు చూసినావా? నలుగురు అస్సలు కలవరు తెలుసా? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అస్సలు కలవరు. ఎందుకంటే ఒక్కోళ్ళతో బిజీ, ఒక్కోళ్ళతో బిజీ. సారీ ఒక్కోళ్ళతో బిజీ కాదు, ఒక ముగ్గురుతో బిజీ. అట్లా నలుగురు బా ఘోరంగా. కలిసేది ఎప్పుడు తెలుసా? డిన్నర్ టైంకి కలిసి కూర్చొని తింటాం అంతే. మళ్ళీ అది కూడా పొద్దున తింటారు టిఫిన్, మధ్యాహ్నం అసలు తినరు లంచ్. ఎందుకంటే బయట తింటారు. ఏం తింటారు ఏమో, వాళ్ళతోటి కూర్చుంటారు. ఏం ముచ్చట్లు ఏమో, పొద్దు నిండా ముచ్చట్లు. సెమ్ముందా అని భయం ఉండదు, ఏముండదు. అయ్యో ఈడైతే పక్క ఈడు బబ్బిగాడు ఘోరంగా. ఈడు ముగ్గురు వేసుకొని పోతాడు. సిస్టర్స్ అనే చెప్పురా అందరికి, సిస్టర్స్ అనే చెప్తాడు. సిస్టర్స్ గారు అందరు పక్క నీ పెళ్లి కాదు మళ్ళా. అది చూసిన నేను నిజం చెప్తే అసలు నమ్మరు. చూడండి అది ఎంత మూలకి మేము ఏడున్నాం. అది చూడు ఏడున్నాడు చూడు. ఆడు ఏం మాట్లాడుతున్నాడు అమ్మాయితో, ఏం మాట్లాడుతుందో తెలియదు. హాయ్ బాబీ. అది చూసిన కథం దేకాను కూడా దేకాడు. అమ్మాయి ఫోన్ చేస్తే ఫోన్లు లేకపోవడం, ఏం లేకపోవడం, బిజీ. మళ్ళీ రిటర్న్ అయితే కాలేడు. ఏమంటామా? ఏంటి ఎగేసుకొస్తున్నావు? స్పీచ్ ఇద్దామనా? అవును. పొద్దున్న నువ్వేం చెప్తారు మరి? పొద్దున్న లేస్తే బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, అన్నీ చేయాలి అన్నమాట. వీడియో కాల్ ఎవరు చేస్తారా? యాక్చువల్లీ ఈడు చేసేది నా చెప్పిండు. రారా అందగాడ. మామ చప్పటి కొట్టు. కంటెంట్ ఇస్తాను నేను కోరుకుంటున్నాం. కంటెంట్ బాగాలేకపోతే కామెంట్లో చెప్పండి కదా. కామెంట్లో ఆన్ చేసి పెడతాం. అసలు ఏం కంటెంట్ తిట్టండి, ఏమని చేసుకోండి. కలిసి బ్రో, కాకపోతే మంచిగా రెస్పాన్స్ ఇవ్వండి. ఎలాంటి కంటెంట్లు ఇవ్వాలి ఏం కదా అని చెప్తే మేము అలాంటివి చేస్తాం. కామెంట్లో చెప్పండి ఏ కంటెంట్ ఇవ్వాలా, అసలు ఏంటిది. పెట్టారా బాబు? బాగుంటుంది, మస్తు ఉంటుంది కాలేజ్ మొత్తం. నా ఫ్రీ సీట్, ఎందుకంటే మనం చదువుకున్నాం, సీట్ వచ్చింది. అంతే కాదు పని కానీ ఓడిపోయి చెప్పి నీకు. అరే అరే దాంట్లో ఎవరు చూపిస్తారు? నా లక్ లేదు, లక్ కాదు, బొక్కు కాదు. చదువుతా అన్ని వస్తాయి. చదవక అంత వేస్ట్ చేయలు. మనం దేశానికి బాగా ఉపయోగపడుతున్నాం. ఇదంతా చదువుకో. ఈ అందరు పేమెంట్ సీటే, పేమెంట్ సీట్ వేస్ట్. బతికి వేస్తారా? పేమెంట్ సీట్ అట. నేను పేమెంట్ సీట్ కాదు నాది. నాకు సీట్ వచ్చింది. పేమెంట్ సీట్ డైరెక్ట్ మన డైరెక్ట్ ఏంది కష్టపడి పేమెంట్ సీట్ రే. అరే నువ్వు ఏ కాలేజ్ చూపెట్టరా ఫస్ట్. నీ ఏ కాలేజ్ రా? నీది ఏ కాలేజ్? ఇది GNITC కాలేజ్. GNIT ఏ బ్లాక్ రా? మనది ఏ బ్లాక్ రా? చూడు ITC, డైరెక్ట్ ITCకే వేయండు. ఐటీలో ఉండి మొత్తం నాయే. మరి ఈ డాక్టర్ మనది బబ్బి అంది. రోజు వస్తాడు, వాటర్ ట్యాంక్ నీళ్ళు నింపుతాడు, పోతాడు. ఇక ఇది హాస్పిటల్ అన్నమాట. కష్టపడ్డాం, గురునానక్ లో సీటు కొట్టినాం. ఇదేంద్రీ ఇది? నెస్కేఫ్ బిలాంగ్స్ టు నాని. సీట్ కొట్టుకొని నెస్కేఫ్ నడిపించుకుంటాను. నెస్కేఫ్ అని పెడతాం నెక్స్ట్. అంతేనా? నేను మంచిగా చదువుకొని చదువుకోండి. ఇట్లా ఏం రాని
అరే గో నాని ఐఎమ్ డీసెంట్ రే. ఓకే విన్నాను ఇయర్ నుంచి డిసైడ్ రే వచ్చినప్పటి నుంచి డీసెంట్ నేను. ఏమో బ్రో నాకు కనబడతలే అట్లా డిజైన్ కనబడతలే నాకు. నేను ఒక్కొని అయ్యో అరే మేము చెప్పాలి అరే పేర్లు చెప్పాలా పేర్లు చెప్పాలా మీన్ మరి పేర్లు వీళ్ళు ఎందుకు రా, మరి? గమ్మున ఉండు. గో మా JN90 బ్లాక్ ఇది మా GN90 బ్లాక్ అది. కనబడతలే నైట్ పూట ఏం ఉన్నాడు మేము పొద్దున చూపిస్తాం. ఏయో అటు పోతే మాది ఈ బ్లాక్ ఫస్ట్ బ్లాక్ ఇదంతా చెప్పు నాని. ఏవి సీట్లు ఎత్తాను అట్లా ఈ బ్లాక్లు బి బ్లాక్లు అట్లా. ఇది నెక్స్ట్ కంటెంట్ లో చెప్తాం ఇదంతా నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తాం అన్ని. ఏ కథ మీ మాది కూడా ఒక రౌండ్ అయిపోయింది. కాదు నెక్స్ట్ దాంట్లో చెప్తాం అన్ని. తిన్నాక ఒక రౌండ్ అయిపోయింది. చెప్పేసి నెక్స్ట్ దాంట్లో చెప్దాం మరి. నెక్స్ట్ దాంట్లో చెప్తాం. బాయ్, స్టే ట్యూన్.